బిజినెస్ హబ్ ఇంటర్నేషనల్ ద్వారా బిజినెస్ ఎంకరేజ్ చేస్తున్నాము. ఇందులో భాగంగానే అక్కడ మీకు కనపడుతున్న ఒక 15 కంపెనీస్ మనం స్టార్ట్ చేసినాము. ఇందులో అంటే స్కిల్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు, ఆ తర్వాత కొంత ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళిద్దరికి బ్రిడ్జ్ గా మారినప్పుడు కొంత మనం ఆ మానిటరింగ్ చేస్తున్నప్పుడు ఇద్దరికి బిజినెస్ అయ్యే స్కోప్ ఉంటుంటది. కాబట్టి ఫైనాన్షియల్ లిటరసీని నేర్పిద్దామనే మెయిన్ మోటోతో మనం బిజినెస్ హబ్ ఇంటర్నేషనల్ తయారు చేస్తాం. అందులో భాగంగా కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది, మనకి ఐటీ కంపెనీ ఉంది, మన ఊరి సంత అనేది. దాని ద్వారా మిల్లెట్స్ ను పంపిస్తూ అంటే హెల్త్ ను కూడా మనం కొంత చేద్దామనే దాంట్లో ఇవన్నీ కంపెనీస్ తీసుకున్నాం. మన స్కిల్ కి మన నాలెడ్జ్ కి వాల్యూ చేస్తున్నారు. ఒక దగ్గర మనం జాబ్ చేస్తున్నప్పుడు మనం ఇస్తున్న సర్వీస్ కి మనకు వాల్యూ చేస్తున్నారు. మన వాల్యూ మనమే పెంచుకోవాలి, మనమే తీసుకోవాలి. ఆ అథారిటీ ఎవరికి ఉండదు. అప్పటిదాకా జర్నీ జరగాల్సింది లైఫ్ లో. టార్గెట్ ఎట్లా ఉందంటే ఒక 5 to 10 years లో 100 బిజినెస్ లని చేయాలి, 100 బిజినెస్ ని పెద్ద టర్న్ ఓవర్ లో చేయాలనేది టార్గెట్ గా మనం వెళ్తున్నాము.